హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈరోజు మనం ఈ టాపిక్లో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీ టెట్కి డిఎస్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్స్తో ఉందండి. అలాగే నెక్స్ట్ మీ కంటెంట్ తెలుగు అర్థాలు, నానా అర్థాలు అన్నీ ఒకే వీడియోలలో మ్యాక్సిమం అయిపోయేటట్టుగా మన ఛానల్లో వీడియోస్ అనేది చేయడం జరిగింది. అలాగే అర్థాలు అన్నీ ఒకే తరగతి యొక్క అర్థాలు లేదా కౌపర్యాలు అన్నీ ఒక పేపర్లో చేయడం జరిగింది. ప్రతి ఒక్క చాట్ నుంచి ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి ఎదురు చూస్తున్న టెట్ వేస్తారా ఎవరు అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకి సైట్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి సైట్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. 11-12 టైంలో మనకి అప్డేట్ అవ్వచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే మనం ఇప్పుడు పేపర్లో ఆర్టికల్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 10న టెట్, మనకి 10వ తారీఖున టెట్ అనేది ఎగ్జామ్ ఉంది. డిసెంబర్లో మనకి దగ్గర 45 డేస్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే నేటి నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి టెట్ అప్లికేషన్ అని తీసుకోవడం జరుగుతుంది. అలాగే తుది ఫలితాలు మనకు జనవరి 19న షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేది దీంట్లో ఈ నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్టుగా అయితే ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2025 నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. డిసెంబర్ 10న పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలు ప్రకటించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచార బులెటిన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధి విధానాల్ని హెచ్టిటిపి మనకి ఈ సైట్లో అనేది మనకు ఉంచనున్నారని చెప్పారు. వెబ్సైట్లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంఈ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఇక్కడ మనకి ఇచ్చిన ఈ నెంబర్లకి దేనికైనా సంప్రదించవచ్చు. ఏదైనా టెట్కు సంబంధించిన సిలబస్ కానీ మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సిందంటే సిలబస్ ఫ్రెండ్స్. చాలామంది కొత్త సిలబస్ మనకి పాత సిలబస్ ఉండేది డౌట్ అయితే ఉండిద్ది. మనకి ఈ టెట్ సిలబస్లో క్లియర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నంలోపు టెట్ మనం వెబ్సైట్లో కనుక చెక్ చేసుకొని అందరూ ఒకసారి సిలబస్ షీట్ని అయితే చెక్ చేసుకోండి. మెయిన్ మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిలబస్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏ సిలబస్ ఉంది ఏంటి అని తెలుసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసి ఉన్నారు. అందులో సిలబస్ చేంజెస్ అనేవి ఎంతవరకు ఉంది, ఏదైతే చదవాలి అనేది మనకు ఒక అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? మరి మెయిన్గా మనకు డీటెయిల్స్ వచ్చేవరకు టెట్ యొక్క షెడ్యూల్ ఎలా ఉందనేది చూసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ సమాచారం ప్రకారం బులెటిన్లో 2024 అక్టోబర్ 2025న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలంటే ఈరోజు ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు, అంటే మనకి దగ్గర టెట్కి అప్లై చేసుకోవడానికి 1 మంత్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేది 25/11/2025 ఈ డేట్ మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేది రిలీజ్ చేస్తారు. అలాగే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి హాల్ టికెట్లు ఎప్పుడు అనేది రిలీజ్ చేస్తారంటే డిసెంబర్ 3వ తారీఖున 2025 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకైతే మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎగ్జామ్స్ వచ్చేవరకు ఎన్ని సెషన్లో జరిగిద్దంటే 2 సెషన్లో జరిగిద్ది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగిద్ది. సెకండ్ సెషన్ వచ్చి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే సెకండ్ సెషన్ జరిగిద్ది ఫ్రెండ్స్. అలాగే మనకి టెట్ రాసిన తర్వాత కీ విడుదల అనేది ఎప్పుడు చేస్తారంటే జనవరి 2వ తారీఖున మనకి కీ అనేది విడుదల చేస్తారు. అంటే 2026 జనవరి 2వ తారీఖున కీ అనేది విడుదల చేస్తారు. అలాగే మనం చెక్ చేసుకున్న తర్వాత ఆ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అందులో ఏమైనా తప్పులు కనుక వచ్చినట్టయితే దాన్ని మనము దానికి టైం ఇచ్చారు. జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు. అలాగే మెయిన్ ఫస్ట్కి విడుదల అనేది 13వ తారీఖు జనవరి 13వ తారీఖున 2026న రిలీజ్ చేస్తారు. దాని ఫలితాల ప్రకటన వచ్చేవరకు మనకి జనవరి 19వ తారీఖున 2026న ఫైనల్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇంతవరకు
గడిచిపోయింది ఏదో గడిచింది. ఇప్పుడైతే మీకు నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ముందు సిలబస్ పెట్టుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇంతకుముందు మిస్ అయి ఉంటారో వాళ్ళు ఈ డిఎస్సిలో కంపల్సరీ కొట్టి తీరాల్సిందే. టెట్ మార్క్స్ అనేది మనకి డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ అనేది ప్లే చేసిద్ది. అందుకని టెట్ని బాగా ప్రిపేర్ అయ్యి ఏ సబ్జెక్టుని తక్కువ చేయకుండా అన్ని సబ్జెక్టుని సమానంగా ప్రిపేర్ అయ్యి టెట్ ఎగ్జామ్ అందరూ బాగా రాయండి ఫ్రెండ్స్. సిలబస్ వచ్చిన తర్వాత అలాంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.